శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. మహావరాహో గోవింద సుసేన కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తచక్రగదాధర. మహావరాహ శ్రీమన్నారాయణుడు వరాహ అవతారంలో ఒక రాక్షసుణ్ణి సంహరించాడు. హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుణ్ణి సంహరించడం జరిగింది. ఈ భూమినంతా కూడా అతలాకుతలం చేస్తున్నాడు వాడు. భయంకరమైనటువంటి భుజబల పరాక్రములు కలిగినటువంటి రాక్షసుడు ఈ భూమినంతా కూడా సముద్రంలో ముంచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అట్టి సమయంలో వరాహ అవతారంలో వాడిని సంహరించి భూదేవిని రక్షించాడు. అయితే వరాహ అవతారము మనకు బ్రహ్మపురాణంలో యజ్ఞస్వరూపంగా వర్ణింపబడింది. యజ్ఞస్వరూప వరాహము అంటారు, లేదా అగ్నిస్వరూప వరాహం. వరాహము అంటే ఇప్పుడున్నటువంటి మనకు కనిపించే వరాహం కాదు. వరాహ ఆకారంలో ఉన్నటువంటి ఒక అగ్ని జ్వాల. ఒక యజ్ఞంలో నుంచి మంట వచ్చినప్పుడు ఆ మంట ఒక వరాహ ఆకారంలో ఎట్లాగైతే ఉంటుందో అట్లా ఉంది. నాలుక పెద్ద జ్వాలగా, ఏవో రోమాలు ఏవో దర్భ పుల్లలుగా, అహోరాత్రములు కళ్ళులాగా ఇట్లా వర్ణింపబడింది. ఆకారం వర్ణింపబడింది తప్ప ఇప్పుడున్నటువంటి వరాహము ఏదైతే ఉందో ఆ ఆకారంలో వచ్చి సంభరించినట్టుగా లేదు. మనకు బ్రహ్మపురాణంలో యజ్ఞ వరాహ స్వరూపము, యజ్ఞపురుషుడు ఏ విధంగా అగ్ని జ్వాల వరాహ ఆకారంలో ఉంది. ఒక పెద్ద మంట వచ్చి వాడిని సంవరించింది. అగ్ని ఆకారంలో వాడిని సంవరించాడు. ఆ అగ్ని, ఆ మంట ఎలా ఉందంటే దాని స్వరూపము వరాహముగా ఉంది. యజ్ఞవరాహ పురుషుడు ఆ ఆకారంలో వాడిని సంవరించాడు. అందుకే అగ్నియే దైవం, అగ్ని దైవం, యజ్ఞము దైవం. ఎక్కడ యజ్ఞము జరిగినా కూడా అది నారాయణ స్వరూపం. యజ్ఞనారాయణ అంటారు. యజ్ఞమే నారాయణుడు, అగ్నియే నారాయణుడు. అగ్నినారాయణ, బ్రహ్మ నారాయణ, శివచ్చ నారాయణ, శక్రచ్చ నారాయణ. ఇట్లా అన్ని నారాయణ స్వరూపం ఈ జగత్తులు. కాబట్టి యజ్ఞనారాయణి రూపంలో రాక్షస సంహారము జరిగింది. కాబట్టి రాక్షసత్వం ఎక్కడున్నా కూడా అగ్ని రూపంలో దహించి వేస్తాడు. కాబట్టి మహావరాహ గోవింద, గోవులకు విందు చేయువాడు. గా అనే శబ్దానికి జీవి అనేటువంటి అర్థం ఉంది. జీవి అంటే జీవులన్నీ, మనుషులు, జంతువులన్నీ కూడా జీవులకు
విందు చేయువాడు, సంతోషాన్ని కలిగించువాడు. విందు అంటే సంతోషం. సంతోషం ఎప్పుడయ్యా అంటే హాయిగా జీవితం హాయిగా ఉన్నప్పుడు సంతోషపడతాం. అంటే మంచి జీవితాన్ని ఇచ్చువాడు. మంచి జీవితము సంతోషకరమైనది. మంచి జీవితము అనగా ధర్మ మార్గంలో ఉండేటటువంటి జీవితం. ధర్మము సంతోషాన్ని ఇస్తుంది, అధర్మము దుఃఖాన్ని ఇస్తుంది. మంచి పనులు సంతోషాన్ని ఇస్తాయి, చెడ్డ పనులు దుఃఖాన్ని ఇస్తాయి. అంతే. సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చి మనసును ఆహ్లాదము చేయువాడు కాబట్టి గోవింద, గోవులకు విందు చేయువాడు. సుసేన, నిస్వార్థమైనటువంటి బుద్ధితో ఎవరు సేవ చేస్తారో వారికి అనుకూలుడు భగవానుడు. స్వార్థముతో ఏ సేవ చేయటానికి వీల్లేదు. స్వార్థము అంటే తనకు మాత్రమే కలిగే కొన్ని కోరికలు ఉంటాయి. అవి వ్యక్తిగత కోరికలు తీరవు. సామూహిక కోరికలు మాత్రమే తీరుతాయి. అంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని, అంటే ఒక కోరిక మనకు, మన కుటుంబానికి, మన పరివారానికి, మన సమూహానికి, మన సమాజానికి ఉపయోగపడితే అవి తీరుతాయి. పూర్తి వ్యక్తిగతమైన కోరికతో భగవానుని సేవిస్తే అవి తీరవు. స్వార్థరహితంగా ఏ సేవ చేసినా ఆయన స్వీకరిస్తాడు. ఒక్క నామస్మరణ చాలు, నిస్వార్థంగా. స్వామి నీవు దిక్కు, అంతే, నువ్వేం చేస్తావో నీ ఇష్టం. కానీ ఇప్పుడున్నటువంటి ఈ జీవితంలో నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అంతే. దీంట్లో నుంచి బయటపడే అదే కోరిక. నిస్వార్థంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో సుసేన, వారిని అనుగ్రహిస్తాడు భగవానుడు. కనకాంగది, స్వర్ణాలంకార భూషితుడు. అంటే అలంకార ప్రియో విష్ణు అని చెప్పుకుంటాం కాబట్టి అలంకరణగా ఉండాలి, స్వచ్ఛముగా ఉండాలి. శుభ్రత, శుచి, స్వచ్ఛత ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. శుభ్రంగా ఉండాలి, స్వచ్ఛతగా ఉండాలి, శుచిగా ఉండాలి. ఆ స్థలంలో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. తర్వాత గుహ్య, గుప్తమైనటువంటి శక్తి గలవాడు. స్వామి యొక్క అనుగ్రహము కలిగితే కొన్ని అద్భుతాలు జరుగుతాయి జీవితంలో. ఎలా జరిగిందో కూడా మనకు తెలియదు. అనుకోని కొన్ని విజయాలు సాధించగలుగుతాం. మనకే ఆశ్చర్యమైపోతుంది. అప్రయత్నంగా కొన్ని పనులు నెరవేరుతాయి. అదే దైవానుగ్రహం. గుప్తా అంటే తెలియని శక్తి కలవాడు. మనకు తెలియకుండానే మన జీవితంలో కొన్ని అద్భుతాలని ఆయన చేస్తాడు. అంటే ఆయనని నమ్మి స్మరిస్తేనే తప్ప. గుహ్య అంటారు. విచిత్రమైనటువంటి, తెలియలేని, గుర్తించలేని శక్తి సంపన్నుడు గుహ్య. ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన యొక్క శక్తిని అంచనా వేయలేము. దాన్ని గుహ్య, గుప్త. గంభీర, గభీర లేదా గంభీర, గంభీరమైనటువంటి స్థితి కలవాడు.
అంటే ఈ గంభీరత ఉండడం వల్ల ఒక ఒక పాలనా దక్షుడు, ఒక అడ్మినిస్ట్రేటర్ ఎట్లా ఉంటాడంటే గంభీరంగా ఉంటాడు. ఆయనను చూసినంత మాత్రం చేతనే తన పరివారం అంతా కూడా వాడి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన ఏం చెప్పడు. ఆయన అట్లా కనిపిస్తే చాలు. ఒక అడ్మినిస్ట్రేటర్ ఎట్లా ఉంటాడంటే ఆయన హావభావాల ద్వారానే ఆ పనులన్నీ జరిగిపోతుంటాయి. గంభీరంగా ఉంటాడనమాట. ఒక ఒక యజమాని, ఒక కంపెనీ మేనేజర్ ఆయన రావడంతోటే మొత్తం కంపెనీ అంతా అలర్ట్ అయిపోతుంది. ఆయన ప్రత్యేకంగా చెప్పడు, అరే ఇది చేయండి ఇది చేయండి అని చెప్పి. ఆయన చూసినంత మాత్రం చేతనే ఆయన గంభీరత్వం అట్లా ఉంటుంది. అరే సార్ వస్తున్నాడు రా బాబు అని చెప్పేసి మొత్తం చకచకా పనులన్నీ అయిపోతాయి. అట్లాగే గంభీర కేవలం తన చూపు మాత్రము చేతనే, వీక్షమాణము చేతనే సమస్తమైనటువంటి జగత్తును వారి వారి కాలాన్ని అనుసరించి ఆ పనులన్నీ కూడా కాలచక్రాన్ని సమర్థవంతంగా తన గంభీరత్వంతో నిర్వర్తించువాడు. గహన స్వచ్ఛమైనవాడు, అంటే ఒక రకంగా గగనం, ఆకాశం, ఆకాశ స్వరూపుడు, అంటే విశాలమైనటువంటి శక్తి గలవాడు, బుద్ధి గలవాడు. ఆ విశాలత్వానికి అంతము లేదు, ఆది లేదు, ఆది మధ్యాంతరహితుడు. కాబట్టి ఆయనకు ఆ పేరుందన్నమాట. ఆది మధ్యాంతరహిత, నిర్గుణ, నిరాకార, నిరంజన. కాబట్టి ఆది మధ్య అంత్యరహితుడు కాబట్టి గహన, గుప్త, చక్రగదాధర. చక్రాన్ని గదను ధరించినటువంటి వాడు శ్రీమన్నారాయణ. చక్రము మనస్సుకు సంకేతం, గద బుద్ధికి సంకేతం. శంకు చక్రాలు ఉంటాయి కదా, శంఖేమో విజయ సంకేతం, ధైర్యానికి ప్రతీక. శారంగం అనే బాణం కూడా ఉంటుంది, అది నైపుణ్యానికి ప్రతీక, నిశ్చితమైనటువంటి ఆలోచనకు ప్రతీక. అంటే మంచి ఆలోచన, మంచి బుద్ధి, మంచి మనస్సు ఎక్కడైతే ఉంటుందో విజయం చేకూరుతుంది. అక్కడ చక్రము తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనస్సు ఎప్పుడూ కూడా చంచలమైనది, దాన్ని స్థిరంగా ఉంచాలి. స్థిరంగా ఉంచాలంటే బుద్ధి బాగుండాలి. బుద్ధి స్థిరంగా ఉంటేనే మనసు స్థిరంగా ఉంటుంది. బుద్ధి అంటే ఏదో సాధించాలి అనేటువంటి చంచలమైనటువంటి స్థితి, తద్వారా మనసు పరిభ్రమిస్తూ ఉంటుంది. దీనికి నిశితమైనటువంటి ఆలోచనే శారంగం. ఈ మూడింటిని అదుపులో పెట్టేసి ఆలోచించి చేసే పని వల్ల విజయం చేకూరుతుంది. అదే ధైర్యాన్ని ఇస్తుంది. ప్రతి విజయం కూడా ఒక శక్తిని, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. నేను ఈ పని సాధించగలిగాను, నా బుద్ధితో, నా ఆలోచనతో, నా నైపుణ్యంతో సాధించగలిగాను. అందుకే చక్రగదాధర. చక్రము మనస్సు, గద బుద్ధి. మనస్సును, బుద్ధిని ఎంత నైపుణ్యంగా ఉపయోగించుకుంటే అన్ని విజయాలు సాధిస్తాడు మానవుడు. ప్రతి విజయం వెనుక శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం ఉంటుంది. మనము బుద్ధిని ఉపయోగిస్తున్నామంటే, మనస్సును ఉపయోగిస్తున్నామంటే ఆయన దయ వల్ల మాత్రమే. మనస్వరూప, బుద్ధిస్వరూప. బుద్ధి, మనస్సు ఈ రెండు కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి. అపారమైనటువంటి శక్తి ఉందట మానవుడి యొక్క మేధస్సుకి. అది ఇంత అని కాదు, దాని అంచనా వేయలేం. ఎంత శక్తి ఉందట అంటే మానవుడి యొక్క
బుద్ధికి, ఆలోచనకి ఆకాశం అంత శక్తి ఉంది అంటారు. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే, మన పరిధిలోనే ఆలోచించి, కేవలం మనం దైనందిన జీవితంలో జరిగే పనులకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. కానీ పూర్వము ఋషులు, మేధావులు, పండితులు, ఇప్పుడున్నటువంటి సైంటిస్టులు వారి యొక్క బుద్ధిని వారి నైపుణ్యంతో ఉపయోగించటం వల్ల విశాలత్వంతో అనేక రకాలైనటువంటి ఆవిష్కరణలు చేశారు. అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప విషయాన్ని కనిపెట్టగలిగారు. ఇది అందరికీ సాధ్యమే. కానీ వారి బుద్ధిని, మనస్సుని ఉపయోగించుకోగలిగారు. సామాన్యుడు ఉపయోగించుకోలేకపోతున్నాడు. పుట్టినప్పుడు అందరికీ సమానమైనటువంటి బుద్ధి, సమానమైనటువంటి ఆలోచన, సమానమైనటువంటి మనస్సు వారి పెరిగే పరిస్థితులను అనుసరించి వారు తయారవుతారు అంతే. కాబట్టి పూర్వం అందరూ కూడా బుద్ధిని, మనస్సును ఉపయోగించుకొని గొప్పవారైపోయారు. ఋషులు, సాధువులు, సంతులు, మేధావులు, రచయితలు, తపశ్శక్తి సంపన్నులు ఒకరేమిటి అనేక వేల మంది వాళ్ళ యొక్క మనస్సును, బుద్ధిని ఉపయోగించి భగవద్ దర్శనం చేయటమే కాదు, వారి యొక్క దార్శనికత వల్ల 1000 ఏండ్లు, 5000 ఏండ్లు, 10,000 ఏండ్లు ముందు చూపుతోటి వారు చెప్పిన విషయాలు ఈనాటికి కూడా అంగీకారంగా ఉన్నాయి, ఆచరణకు యోగ్యంగా ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్య.